హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మన మినీ వ్లాగ్ ఏంటి అంటే మేమైతే కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయాము. ఫైనలీ డ్రీమ్ కమ్ ట్రూ అని అయితే చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ క్రాకరీ యూనిట్ ఆర్గనైజింగ్ అయితే జరుగుతుంది. మొత్తం మేమైతే ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకుని ఏమైతే ఉన్నాయో అవి షార్ట్ అవుట్ చేసుకున్న తర్వాత అప్పుడు కొత్తవి కొనాలి అని అయితే అనుకున్నాము. కానీ ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది, మేము అసలు ఇప్పుడు ఎప్పుడే కొత్తవి కొనాల్సిన అవసరమే లేదు. చూస్తున్నారు కదా, డైనింగ్ టేబుల్ మొత్తం అసలు ఆ క్రాకరీ సామాన్మే సరిపోయాయి. అవన్నీ ఇంకా హాల్ కూడా మొత్తం ఆల్మోస్ట్ నిండిపోయింది. మాకు హాల్ కూడా పెద్దది అనమాట. చూస్తారు కదా మీరే, మొత్తం నిండిపోయింది. ఇక్కడ మమ్మీ వదినకి అందిస్తున్నారు, వదిన పెద్ద మమ్మీకి అందిస్తున్నారు అనమాట. ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి ఏంటి అని మొత్తం ఆలోచించుకొని మాట్లాడుకొని సర్దుకుంటున్నాము. నేను ఎందుకు లేను అని అనుకుంటున్నారా, నేను వీడియో తీయడంలో కొంచెం బిజీగా ఉన్నాను. సో ఇప్పటివరకు చేసి వచ్చానమాట. ఇక్కడ చూసారు కదా, స్టీల్ బౌల్స్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ గ్లాస్ బౌల్స్, హాట్ ప్యాక్స్ అండ్ కప్స్ అవి అయితే ఉన్నాయి. ఇక్కడైతే గ్లాసెస్ అండ్ దెన్ పింగాణి బౌల్స్ 2 కప్స్ అయితే అరేంజ్ చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం గ్లాస్ బౌల్స్ పెద్దవి డిఫరెంట్ సైజెస్. ఇక్కడ అంతా హాట్ ప్యాక్ అయితే సరిపోయింది, చాలా ఉన్నాయి. ఇక్కడైతే క్యాసరోల్స్ అండ్ ఇంకా డిషెస్ అయితే ఉన్నాయి, ఫ్లాస్క్ అవన్నీ. ఇక్కడ జ్యూస్ గ్లాసెస్ అలా ఉన్నాయి. ఇంకా చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ చూడండి, ఇంకా ఎంత తీసినా వస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ అక్కడ మేమైతే చెప్పాను కదా, ఇంతకుముందు చెప్పినట్టు ఏమీ కొనాల్సిన అవసరం లేదు. ప్లాస్టిక్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. అవన్నీ కూడా షార్ట్ అవుట్ చేసేసుకొని పక్కకైతే పెట్టేసి అన్నీ క్లీన్ చేస్తున్నారు. ఇంకా కింద వచ్చేసి వాటర్ బాటిల్స్, క్యారేజెస్, హాట్ ప్యాక్స్ అవి ఉన్నాయి. ఇవి డబ్బాలు అవన్నీ అయితే ఉన్నాయి. బిందెలు, చిన్న చిన్న బకెట్స్ అవన్నీ అయితే పెట్టుకున్నాము ఇక్కడంతా. ఇవంతా పింగాణి ప్లేట్స్ అండ్ దెన్ బౌల్స్, ఒక 2 హాట్ ప్యాక్స్, 2 డిషెస్, టిఫిన్ ప్లేట్స్. ఇక్కడ కూడా చాలా ఫైబర్ ప్లేట్స్ అవన్నీ అయితే